రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సింహాచలం వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఒక బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులను దత్తిరాజేరు మండలం పోరళి గ్రామానికి చెందిన పిల్ల రామునాయుడు, మిత్తిరెడ్డి ఎల్లయ్యగా గుర్తించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సింహాచలం వెళ్తున్నటువంటి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఒక బైకును బలంగా ఢీకొట్టింది. మనం చూస్తున్నాం యాక్సిడెంట్ దృశ్యాలు. మనం చూస్తున్నాం బైక్ పైన ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడే స్పాట్లో మరణించారు. ఆర్టీసీ బస్సు కూడా అక్కడే మనకు కనిపిస్తోంది విజువల్స్లో. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం సార్. శివశంకర్, ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది? ఎవరి నిర్లక్ష్యం దీంట్లో కనిపిస్తున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది? రాజేష్, విజయనగరం జిల్లాలో ఎర్లీ మార్నింగ్, అది కూడా రథసప్తమి పండుగ పూట ఘోర విషాదం చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పల్లె వెలుగు బస్సు ఉందో, పల్లె వెలుగు బస్సు ఆలూరు నుంచి సింహాచలం వెళ్తోంది. సో ఎర్లీ మార్నింగ్ సుమారు 5:36 ఆ టైంలో అయితే ఈ ప్రమాదం జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. ఏదైతే అంటే కొంత మంచు కురుస్తున్నటువంటి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది ఇటీవల మనం చూసుకుంటే. సో ఆ ప్రభావంతో అసలు అంటే బస్సు డ్రైవర్ కి అంటే పెద్ద వెహికల్ కాబట్టి అది హైవే ఒకటి చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి ఆ రూట్ అంటే ప్రవాహం. సో పక్క నుంచి బైక్ వెళ్ళడం సడన్ గా ఆయన చూసుకోలేదా లేదంటే ఇది స్పీడ్ గా వెళ్ళడం వల్ల ముందు వెళ్తున్న బైక్ ఢీకొట్టడం అనే విషయంపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో రామునాయుడు అదేవిధంగా ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది.